హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో మనం లాస్ట్ ఇన్స్టాలో ఒక రీల్ పెట్టాం, తెలుగులో షార్ట్ ఫిల్మ్స్ అసలు బాగోట్లేదు, ఏమైనా మంచి షార్ట్ ఫిల్మ్స్ ఉంటే పెట్టండి. అలాగే చూస్తుంటే ఒక డిఎం లో ఈ షార్ట్ ఫిల్మ్ కనబడింది. ఇదేదో మనోడు కొత్త అటెంప్ట్ అది ఇది అని చెప్పి చూడమంటే ఓపెన్ చేసి లైట్ గా చూసా. అసలు గ్రేటెస్ట్ తెలుగు షార్ట్ ఫిల్మ్ అనిపించింది నాకు. నేను మనోడి దగ్గర పర్మిషన్ తీసుకున్నా, ఇది నేను రియాక్ట్ అవ్వచ్చా, సూపర్ ఉంది అది ఇది అంటే ఓకే అన్నాడు. సో థ్యాంక్ యూ. మనోడి ఇన్స్టా డిస్ప్లే చేస్తున్నా. థ్యాంక్ యూ బ్రో. 2026 లో కూడా ఈ రేంజ్ ఏంటని నీకు అనిపిస్తుంది? జాంబీ దాడిని ఎదుర్కోవాలంటే ధైర్యాన్ని మించిన ఎడ్డితత్వం కావాలి అంటే అక్కడ తెలుగు అచ్చ తెలుగు వాడాడేమో అనుకున్నాం, బట్ మనోడు ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చింది. దీన్నే ఆంగ్లంలో సర్వైవల్ ఆఫ్ ది డంబెస్ట్ అంటారు. డాక్టర్ ఎడ్డాకుల దేవారావు ఎడ్డితత్వ పరిశోధకుడు. చూసావా దట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్? పేరు కూడా జాంబీ ఉంది. జాంబీ తెలుగులో జా లేదు కదా, ఇట్స్ జా ఓన్లీ. కింద ఇంగ్లీష్ లో కూడా ఇచ్చాడు, ఓన్లీ ద డమెస్ట్ కెన్ సర్వైవ్ అ జాంబీ అటాక్, నేచర్ కాల్స్ ఇట్ సర్వైవల్ ఆఫ్ ద డమెస్ట్. డాక్టర్ చార్ల్స్ దేవ్స్ కి సర్టిఫైడ్ డంబాలజిస్ట్. ఎవడ పేర్లు డంబాలజిస్ట్ అంట. అసలు డిస్క్లైమర్ తోనే హుక్ చేస్తాడు అది. సో నీకు ఆ గ్రేట్నెస్ ఎక్కడ తెలిసిపోతాను. సో డైరెక్టర్ బై దేవ్ బ్రో, గుడ్ జాబ్. శివ పోయి కదరా, పోసుకో నువ్వే. అన్నా నమస్తే శివభాయ్. దేడు పోయిరా. ఏ ఊకో అన్న, నేను ఇక్కడ చూపిద్దామని వస్తే అన్నకి ఫస్ట్ మందు పోయండి రా ప్లీజ్. ఎవడైనా అసలు ఎవడెవడు 2-3 సార్లు అడిగాడు. 2-3 సార్లు అడిగాడు పాపం. నా గ్లాస్ రా అది కిందకు పోయి తెచ్చుకోండి గ్లాస్ ఇంకోటి. బై ద వే ఇట్స్ అన్సెన్సర్డ్ వర్షన్, సో హార్ష్ లాంగ్వేజ్ ఎక్స్పెక్టెడ్. ఇప్పటికి 3 సార్లు ట్రై చేసినాం మల్లేష్ గారి చంపనీకి. అడే నరేష్ గారి ప్లాన్ వర్కౌట్ అవుతుందో కానీ నేను టెన్షన్ పడుతుంటే నువ్వేమో ఈడ స్టఫ్ తీసుకురా మందు అని చెప్పేసి. అరే పాప ఒక్క పెగ్గ తాగనే ఉండరా అన్నాను. జైల్లో ఒక్కొక్కడికి ఎంత తెలుసా నీకు? తెలియదు. నీకు మందు పోసుకొని తెలియదు, నీకేం తెలుస్తుందిలే. తెలియదనే కదరా చెప్పాడు పాపం. ఇదే రోస్టింగ్ రా. అడిగాడు తెలీదు అంటే ఇవన్నీ చెప్తాను. నీకు ఎందుకు తెలుస్తుంది? పిల్లవాడు ఉన్నారా వానికి? అది వేసేటప్పుడు ఆ సౌండ్ చూసావా? డుగ్ 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 అని చెప్పి అది హెవీ పోరింగ్. వాడేమో ఇలా పోస్తున్నాడు మెల్లగా. వెనకాల ఎక్స్ప్రెషన్ చూడాడు. రే నీ అబ్బాయి అక్కడ చంపడానికి ప్లాన్ వేస్తుంటే మీరిద్దరు కూర్చొని. హలో, అది రింగ్ టోనా? రే నాకేం అర్థం అయితలే, సరిగా చెప్పరా నరేష్. ఏంటంటే క్లోజ్అప్ పెట్టాడు సో దట్ అక్కడ ఇంటెన్స్ ఎమోషన్ అది తెలియాలి. క్లోజ్అప్ లో కూడా తెలియట్లేదు. సర్లే ఇచ్చి ఎవడొకడు వాడిని వేసేస్తాడు. ఎస్ఎఫ్ఎక్స్ గ్యాప్ ఇచ్చాడు చూసావా? ఎందుకంటే పోస్తూ ఆపి మళ్ళీ పోసాడు. సో మనకి వెనకాల కంటిన్యూస్ చేసేస్తే తెలిసిపోయిందని గ్యాప్ ఇచ్చాడు అక్కడ కూడా. అంటే ఆ చూసుకున్నాడు. ఏమైతుందా అనిపిస్తలేదా ఒకరినొకరు కొరుకొని చంపుకుంటారు. నరేష్ గాని దేడిది మాకు అనుకున్నాం గానీ ఏం ప్లాన్ వేసిన నా వాడు. మిడిల్ గా ఇస్ ద మోస్ట్ నాన్ సింక్ పర్సన్. అసలు ఇక్కడ ఎందుకు వచ్చాను జోకులు వేస్తున్నాడు. ఏమైతుంది ఇది? సౌండ్స్ ఎలా ఉన్నాయి తెలుసా? పొద్దున్న 4 తీసుకుంటారు చూడు. అదేరా లాక్డౌన్ లో ఒక సినిమా వేసిండే గారా, ట్రైన్ వెళ్తుంటారు కోరుకుంటారు ఇట్లనే. ఓవర్ యాక్షన్ చూసావు మధ్యలో. వాయిస్ మాడ్యులేషన్ చూసావారా? అరే అన్న అసలు మోస్ట్ లైడ్ బ్యాక్ అన్నమాట. ఈ పక్కన అందుకే ఆయన యాక్టింగ్ కూడా మధ్యలోనే చేస్తున్నాడు. ఒక్కొక్క క్యారెక్టర్ కూడా వాళ్ళకి ఇచ్చిన బట్టలు చూసా, అంటే బట్టలు దాన్ని బట్టి యాక్టింగ్ దాన్ని బట్టి అన్ని సింక్ ఉంటాయి. నీకు రెడ్ షర్ట్ చూడు, ఏంద్రా ఈ గోల్ అన్నట్టే ఎక్స్ప్రెషన్ త్రూఅవుట్ ద ఫిల్మ్. సో మనోడంటే సీరియస్ క్యారెక్టర్, మధ్యలో మోడల్ బోల్తే ఈ అన్న ఏమంటే నాకు మందు పోస్తే వెళ్ళిపోతా అనే టైప్. ఇది అన్న ట్రైన్ టు భూషణ్ ఓ దుబ్బోడు ఉంటాడు, చైనీస్ అంకుల్ గాడు, కొరియన్ సినిమా కదా. మల్లేష్ గారిని జైల్లో వేపిద్దామని చెప్పి ఆ షార్ట్ చూసా, జూమ్ ఎందుకంత భయపడుతున్నావు? బాయ్తో మాట్లాడుతున్నా, ఆ వణుకు చూసావా? ఇదే వణుకురా. ఏమేంటది? అయినా మిమ్మల్ని అడిగి అడిగి బొక్క. అన్నా జాంబీ. బ్యూటిఫుల్ టైటిల్ కార్డ్ అసలు. అరే ఆ నోట్లో జూమ్ చేయాలరా ఇంకాడు. అసలే టమాటా సాస్ ఏదో వేస్తుంటారు నోట్లో, ఆ లోపలికి జూమ్ చేస్తున్నారు వీళ్ళు. అన్న చాలన్నా
అది చాలరా రే. 1990s టైటిల్ కార్డ్ ఇది. నీకు ఏ యాంగిల్ లో జాంబీలా ఉన్నాడు రా వీడు. ఎవడో కుక్కని కొట్టినట్టు కొట్టినే అలా అయిపోతారు, అలా ఉంది అది. అరే మ్యూజిక్ సంతోష్ నారాయణ, రుద్రమైన రేంజ్ మ్యూజిక్. ప్యూర్ ట్రైబల్ బ్యాక్గ్రౌండ్, ఆల్ హేల్ ద టైగర్ బీజియం రేంజ్ లో నాన్ సింకెస్ట్ బీజియం ఇది. చీకటి మనకి అనిపిస్తలే. అది ఒకసారి వెనకెళ్ళు, ఆ చీకటి ఉంటే కనబట్టలేదు అని చెప్పి బయటకు వచ్చి బయటకు వచ్చి లైట్ ఆన్ చేసి డోర్ వేస్తాడు. చీకటి మనకి లైట్ ఆన్ చేసి డోర్ వేసి, అరే డోర్ వేయడానికి లైట్ ఆన్ చేయడం ఎందుకురా బ్రో? అంటే పీక్ డ్రంకర్డ్స్ లో యాక్ట్ చేయాలి నువ్వు. అది అక్కడ మెథడ్ యాక్టింగ్ అది. ఇది రాధిక అంటే ఏంట్రా రే, ఏం చేస్తున్నారు? అది ఎవడైనా ఇరుకుతాడు రా, తాగేస్తున్నా కూడా నేను చేయను రా పనులు. అరే అంటే నీకు మల్టిపుల్ షార్ట్స్ లో కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు డమ్ 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 అని, బట్ యాక్చువల్ డైరెక్ట్ డమ్ అని అక్కడ అర్థం అవుతుంది మనకి. అరే అరే కొరుకుతున్నాడా వేస్తున్నాడా? అరే ఈ బీజియం తీసి జలజలపాతం సాంగ్ పెడితే జల జల జలపాతం నువ్వు సెల సెల క్లోజ్అప్స్ ఏంట్రా బాబు? మోస్ట్ నేచురల్ అరుపు అది. అలా అవునా, ఈ జాంబీ గాడు ఏం సేమ్ మలేషియా లెక్కనే ఉన్నాడు. మలేషియా ఆడేరా. ఏమన్నా ఒక్కరాయి తాకలేదు. ఎవరికి తాకుతలేదురా, నీకా ఆడికా? ఈ షాట్ ఎందుకు చూపిస్తున్నాడు? ఓ అరే ఎక్స్ప్రెషన్ కి సంబంధం ఏంట్రా అన్నది కాదు. అది చూసావా ఫ్రేమ్? ఇట్స్ అదే వెస్ ఆండర్సన్ స్క్రీన్ ప్లే ఇది. గన్ను పట్టుకొని ఇసురుతాడేంట్రా? ఇది అర్జున్ రెడ్డిలో వాడు బేస్బాల్ బ్యాట్ పట్టుకొచ్చి లాస్ట్ లో చేత్తో కొడతాడు చూడు, అలా ఉంది ఇది. అరే అదేమన్నా కత్తారా? గన్తో కొడితే ఏమవుతుందిరా? హాలీవుడ్ జాంబీ మూవీస్ బీ లైక్, వాళ్ళేమో గన్నులతో కాల్చి అండ్ కత్తితో నరికి బూతులు తిడుతుంటే అన్న జాంబీ అన్న ప్లీజ్ అన్న వదిలే అన్న. అదే అన్న చూసుకుంటున్నాడరా, ఏం చేస్తున్నాడు రా ఇక్కడ? అదేదో ఇందాకే చేయొచ్చు కదరా, వాడు గన్ ఎందుకు ఇస్తాడు? అదే అరే బ్రో ఇది రెట్రో ట్రైలర్ కట్లా లేదు. గన్ను నాది. నువ్వు పెట్టుకో, ఏం చేసుకుంటావు? గన్తో కాల్చడం రాదు గాని గన్ నాది. అన్నా జాంబీ గన్ ఇసురుతాడేంట్రా? అరే ఇంకా ఇందాక చూసి కూడా మనోడు మారలేదు. కాదు, దేవాస్ అన్న అంట. ఇది మహేష్ బాబు వేస్ చిన్నోడు, వెంకటేష్ వేస్ పెద్దోడు. సో ఇంత చిన్న వయసులో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకున్నాడంటే యాక్టర్ అన్నే, డైరెక్టర్ అన్నే, రైటర్ అన్నే. ఇట్లా సౌండ్ ఏంట్రా? హ్యాట్స్ ఆఫ్ బ్రో, నిజంగా బ్యూటిఫుల్ షార్ట్ ఫిల్మ్. చెప్పురా ఎలా ఉంది? ఇప్పుడు వాడు డంబ్ అవ్వడం వల్ల ఎలా సర్వైవ్ అయ్యాడు అంటే మేబీ గన్ ఇసరడం వల్ల వాళ్ళకి అర్థమైందేమో, ఓకే ఇది గన్ను పేలుస్తారు ఇసర్రు అని చెప్పి. అది ఆ డంబ్ అనేది అక్కడ వాళ్ళకి హెల్ప్ అయిందని అనుకుంటున్నాను నేను. ఇలాంటి ఆనిముత్యాలు మన తెలుగులో ఇంకేమైనా ఉంటే ప్లీజ్ కామెంట్స్ లో పెట్టండి, లేదా మన ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి. ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా మరి, బాయ్.